హాయ్ వెల్కమ్ టు G7 మీడియా నెట్వర్క్స్. సో ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కావచ్చు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్మోస్ట్ 300 కోట్ల గ్రాస్ను క్రాస్ చేసి అసలు రికార్డులు సృష్టిస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది మన బాస్ సినిమా అనమాట. చాలా రోజుల తర్వాత మన మెగాస్టార్ చిరంజీవిని అందరూ అసలు వింటేజ్ చిరంజీవిని చూసామని చెప్పేసి కూడా అంటున్నారు. అంత అద్భుతమైన లుక్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, అండ్ ఒకప్పుడు మన చిరంజీవి చేసిన కామెడీ టైమింగ్ కావచ్చు, అన్నీ కూడా ఈ సినిమాలో మనకి కనిపిస్తాయి అనమాట. అందుకనే సినిమా వచ్చేసి సూపర్ డూపర్ హిట్ టాక్తో అలా దూసుకెళ్తుంది. ఇప్పటికీ కూడా సంక్రాంతి కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 10 days కావస్తుంది, 1 week అయిపోయింది, 10 days కావస్తుంది. ఇప్పటికీ కూడా థియేటర్ దగ్గర జనాలు మాత్రం క్యూ కట్టేస్తున్నారు. అంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సినిమా ఇది. అండ్ దాంతోపాటు మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా 300 కోట్లు క్రాస్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే అనమాట. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి వాళ్ళ కూతురు మన సుష్మిత కొణిదెల కూడా దీనికి ఒక ప్రొడ్యూసర్ అనమాట. అండ్ దీని గురించి ఒక టాక్ వినిపిస్తుంది ఏంటంటే, మనకు దీంట్లో మన విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషించాడు కదా. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాలుగా విక్టరీ వెంకటేష్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏ సినిమాలో కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. అండ్ ఈ సినిమాలో కనిపించేసరికి ఇంకా అభిమానులకి అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, వాళ్ళ ఫీలింగ్ అలా ఉందన్నమాట. అంటే ఇటు మన విక్టరీ వెంకటేష్ అంటే ఎమోషన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఆయన టైమింగ్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇంకా డాన్సులు, యాక్టింగ్, టైమింగ్, కామెడీ సీన్స్ ఒక్కటేంటి సకల కళ వల్లభుడు అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. మరి ఇద్దరు ఒకే స్క్రీన్ మీద ఒకేసారి కనిపించేసరికి అసలు ఫ్యాన్స్కి అసలు ఒక విందు భోజనం పెట్టినట్టు అయిపోయింది అనమాట. వాళ్ళిద్దరి ఆ సీన్ నాకు తెలిసి ఒక 10 to 15 minutes ఉందంట సినిమాలో. సో ఆ 10 to 15 minutesలో అసలు ఫ్యాన్స్ కేరింతలు, హంగామా, థియేటర్లో గోలలు ఒక రేంజ్. అయితే ఇక్కడ టాక్ ఏంటంటే, విక్టరీ వెంకటేష్ తన క్యారెక్టర్కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక టాక్ బాగా నడుస్తుంది. దీని గురించి మన సుష్మిత కొణిదెల వచ్చేసి ఏం చెప్పిందంటే, మనకంటే రెమ్యూనరేషన్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వెంకటేష్ గారు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు మనకు తెలుసు, అండ్ ఆయన యాక్టింగ్ చేయడమే మాకు చాలా ఎక్కువ, ఆయన ఎంత అడిగినా ఇస్తాం మేము, సో ఆ రేంజ్ అని చెప్పేసి ఆవిడ ట్వీట్ కూడా చేసింది అనమాట. అండ్ అతను కనిపించినంత సేపు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుంటే ఆవిడ అలా ట్వీట్ చేసింది. ఆ రెమ్యునరేషన్ గురించి అసలు అంటే విక్టరీ వెంకటేష్ ఇంత కావాలి అంత కావాలని చెప్పేసి అడగలేదంట. సో వీళ్ళు ఎంతో ఇస్తే అంత తీసుకున్నారంట, అంతే. నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని చెప్పేసి ఎక్కడ అడగలేదంట. సో ఈ సినిమాలో ఫ్లయింగ్ హై అనే సాంగ్ని మెగాస్టార్ చిరంజీవి మేనగోడలు అనమాట నైరా పాడింది ఈ పాట. సో దాని గురించి కూడా బాగా ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాంతోపాటు అండ్ మన అనిల్ రావుపూడి గురించి కూడా అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా గురించి అడుగుతారు కదా, అఫ్కోర్స్ అడుగుతుంటారు. ఈ సినిమా గురించి మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్ అయింది కదా, ఎవ్రీ సంక్రాంతికి మీరు మంచి మంచి మూవీస్తో వస్తున్నారు, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పేసి, అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా ఉందా అని చెప్పేసి కూడా ఒక టాక్ వచ్చింది. వెంటనే మన అనిల్ రావుపూడి రెస్పాండ్ అవుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని నాకు కూడా ఉంది, కానీ ఆయన ప్రజెంట్ మన ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, ఎప్పటికైనా నేను పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తాను అని చెప్పేసి, టైం వస్తే 100% తీస్తాను అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ మూవీ కూడా కామెడీ జోనర్లోనే ఉండబోతుందంట. సో 200% కామెడీ అని చెప్పేసి పక్కా ఫిక్స్ అని చెప్పాడు. అండ్ టైటిల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు. ఈసారి పెట్టబోయే టైటిల్ కూడా ఇంతకుముందు మనకి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టాడు. ఈసారి ఏమో మనశంకర వరప్రసాద్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైటిల్స్ పెడుతున్నారు కదా. నెక్స్ట్ మరి ఇంకేం టైటిల్ ఉంటుందని చెప్పేసి అడిగితే 100% టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి కూడా ఒక హింట్ ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ మూవీ కూడా కామెడీ అని చెప్పేసి ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమా స్టోరీ ఉంటుంది కదా, అలాంటి స్టోరీతో ఇంకొక సినిమా కూడా రాబోతుందని చెప్పేసి, ఆ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉండబోతుంది అని చెప్పాడు అనమాట. అది ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు, బట్ ఇంట్రెస్టింగ్ ఒక విషయం ఉంది అని చెప్పాడు. సో ఇది మన అనిల్ రావుపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. ఆయన ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి వచ్చేసి కొంచెం ఎమోషనల్గా ట్వీట్ చేశాడు. అంటే సూపర్ డూపర్ హిట్ అయింది చాలా రోజుల తర్వాత. అండ్ చాలామంది ఏమంటున్నారంటే, అంత పెద్ద స్టార్ కదా, ఆయనతోటి ఇలాంటి కామెడీ చేపియడం, ఇలాంటివి చేపియడం బాగాలేదని చెప్పేసి కొంతమంది అంటే, దానికి అనిల్ రావుపూడి ఒక మెసేజ్ ఇచ్చాడనమాట. అంటే మనం చిరంజీవిని ఎప్పటి నుంచో మంచి డాన్సర్గా చూసాం, మంచి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, చాలా సినిమాలో చూస్తాం. ఈ మధ్యకాలంలో ఈ ఖైదీ నెంబర్ 150 కావచ్చు, మొన్న వచ్చిన మనకి సైరా కావచ్చు, ఇంకొక 2-3 మూవీస్లో కొంచెం ఆయనని ఒక రేంజ్లో ఇట్లా చూపించారు, కానీ అది కరెక్ట్ కాదు, అవి వర్కౌట్ కాలేదు, అందుకే ఆ సినిమాలు ఆడలేదు. మన మెగాస్టార్ని, మన బాస్ని మనం ఫస్ట్ నుంచి ఎలా చూసామో అలా చూస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ మన చిరంజీవిని మన వింటేజ్ చిరంజీవిలా చూడాలని చెప్పేసి ఈ సినిమా తీశాను. ఆయన కామెడీ టైమింగ్, ఆయన డ్యాన్స్, సో ఇవన్నీ ఆయన స్వాగ్ అవన్నీ సినిమాలో చూపించాలనే ఉద్దేశంతో స్టోరీ ఇలా రాసుకున్నాను, మెగాస్టార్ చిరంజీవితో ఇలా సినిమా తీశానని చెప్పాడు. అండ్ మన చిరంజీవి వచ్చేసి ఇంకా సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతూ ఒక ట్వీట్ చేశారనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటారు చిరంజీవి వచ్చేసి, ఇప్పుడు కూడా అదే చెప్పారు, నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం నా అభిమాన దేవుళ్ళే అని చెప్పేసి, నేను ఇంత సూపర్ డూపర్ హిట్ కొట్టడానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడే ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం అని చెప్పాడు. అండ్ దాంతోపాటు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది చాలా కష్టపడి పనిచేశారని
అని చెప్పేసి కూడా ఆయన కూడా ఎమోషనల్గా ట్వీట్ చేశారనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ నాకు తెలిసి ఇంకా సంక్రాంతి మూవీస్లో మన శంకర వరప్రసాద్ మించిన సినిమా అయితే లేదు. 300 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇది యాక్చువల్లీ 3-4 డేస్ బ్యాక్ ఉండే 300 కోట్లు. ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 200 కోట్లు, ఒక 100 కోట్లు దాటేసే ఉంటుంది. ఓ 400 కోట్లు క్రాస్ చేసి ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఫిబ్రవరి మంత్లో కూడా పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ఇంకొక 10-15 డేస్ కూడా ఈ సినిమా అలా కలెక్షన్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మొత్తానికి ఇది మన శంకర వరప్రసాద్ సినిమా గురించిన విషయం అన్నమాట. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.